తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన వికే శశికళ సుప్రీంకోర్టు తీర్పుతో తన బదులు పార్టీ ముఖ్య నేత పళనిస్వామిని శాసనసభ పక్షనేతగా చేశారు. అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది నిమిషాలకే ఆమె కువతూరులోని గోల్డెన్ బే రిసార్ట్స్లో పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. బెంగళూరు ట్రయల్ కోర్టులో వెంటనే లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో తనను అరెస్టు చేసేలోపు పార్టీ ముఖ్య అనుచరుల్లో ఒకరికి సీఎం పగ్గాలు దక్కేలా ఆమె చర్చలు చేపట్టారు. పన్నీరు సెల్వంకు ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పీఠం దక్కకుండా తన శిబిరంలోనే వ్యక్తికే పగ్గాలు అప్పగించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చివరికి పార్టీ ముఖ్య నేత ఎడప్పడికే పళనిస్వామిని శశికళ స్థానంలో ఎన్నుకున్నట్టు ఏఐఏడీఎంకే శశికళ వర్గం ప్రకటించింది.